శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్ భగవద్గీత. సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది, మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్ భగవద్గీత. అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం, తరిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్యయోగం. శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియాలకు గోచరము కానిది, మనసు చేత ఆలోచించడానికి సాధ్యము కానిది, వికారాలు లేనిది అని చెప్పబడుతోంది. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని నువ్వు దుఃఖించవద్దు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ శరీరంతో పాటు ఎల్లప్పుడూ పుడుతూ మరణిస్తూ ఉండేదని నువ్వు భావించినప్పటికీ ఈ విధంగా దుఃఖించడం నీకు తగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. ఒకవేళ నువ్వు ఆత్మను పుట్టుక మరణం కలదానిగా భావించినప్పటికీ పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి పుట్టుక తప్పదు. అనివార్యమైన ఈ విషయాన్ని గురించి నీవు దుఃఖించడం తగదు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, ప్రాణికోటి అంతా పుట్టుకకు ముందు కనపడకుండా, పుట్టిన తర్వాత శరీరంతో కనపడుతూ, మరణించిన తర్వాత మరలా కనపడకుండా ఉంటున్నాయి. అలాంటి వాటి విషయంలో దుఃఖించడం ఎందుకు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. అర్జున, ఈ ఆత్మను ఒకరు ఆశ్చర్యకరమైన దానిగా చూస్తున్నారు, మరొకరు ఆశ్చర్యకరమైన దానిగా చెబుతున్నారు, వేరొకరు దీనిని గురించి ఆశ్చర్యకరమైన దాని వలె వింటున్నారు. ఇలా విని చూసి చెప్పి కూడా ఏ ఒక్కరూ దీనిని గురించి సరిగా తెలుసుకోలేకపోతున్నారు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. అర్జున, సమస్త ప్రాణికోటి యొక్క శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు. కాబట్టి ఏ ప్రాణి గురించి నువ్వు దుఃఖించడం తగదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాధియుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఓ అర్జున, స్వధర్మమైన క్షత్రియ ధర్మాన్ని బట్టి యుద్ధానికి విముఖత చూపడం సరైనది కాదు. ఎందుకంటే క్షత్రియుడికి ధర్మయుద్ధము కంటే మేలైనది మరొకటి లేదు కదా. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. ఓ అర్జున, అప్రయత్నంగా లభించినది, స్వర్గద్వారాన్ని తెరిచేది అయిన ఈ యుద్ధాన్ని ఏ క్షత్రియులు చేస్తారో వారు నిజంగా ధన్యులవుతారు. అథ చేత్వమిమం ధర్మ్యం
సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి. అర్జున, నువ్వు ధర్మబద్ధమైన ఈ యుద్ధాన్ని చేయకపోతే దానివల్ల నువ్వు స్వధర్మాన్ని విడిచిన వాడివై కీర్తిని పోగొట్టుకొని పాపాన్ని పొందుతావు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే. లోకులు ఈ అపకీర్తిని చిరకాలం చెప్పుకుంటూ ఉంటారు. గౌరవంగా జీవించిన వారికి అపకీర్తి మరణం కంటే అధికమైనది. భయాద్రణాదుపరతం మంస్యం చేత్వా మహారథాః యేషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఇంతవరకు ఏ మహారథులలో నువ్వు గొప్పగా భావించబడుతున్నావో వారంతా నిన్నిప్పుడు చులకన చేసి భయంతో యుద్ధం నుండి పారిపోయిన వాడిగా భావిస్తారు. అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. అక్కడ శత్రువులు నీ సామర్థ్యాన్ని దూషిస్తూ అనేక అనరాని మాటలను కూడా అంటారు. వాటిని మించిన దుఃఖం ఏదీ ఉండదు అని అర్జునుడికి శ్రీకృష్ణుడు ధైర్యాన్ని చెబుతున్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగం. సాంఖ్యయోగంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణ అర్పణమస్తు.